Welcome to Mahesh Agri Developer. My qualification is Diploma in Agriculture. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే PR23 రైస్ గురించి తెలుసుకోబోతున్నాం. దానికి ముందు మీకు ఒక రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్లో వ్యవసాయానికి సంబంధించిన చాలా వీడియోలు చేశాను. ఆ వీడియోలో ఒకసారి చూడండి, మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను ఫస్ట్ చెప్పాను కదా, PR23 రైస్ గురించి తెలుసుకోబోతున్నామని. ఇప్పుడు తెలుసుకుందాం. PR23 రైస్ ప్రత్యేకత ఏంటి అంటే, మనం ఒక్కసారి నాటు వేస్తే 3 ఏళ్లలో వరుసగా 6 సీజన్ల పాటు మనం పంటను కోసి దిగుబడి పొందవచ్చు. నెక్స్ట్, ఈ వరి వంగడాన్ని చైనాలోని యున్నన్ అకాడమీ వాళ్ళు అభివృద్ధి చేశారు. దీన్ని మనం పెరినియల్ రైస్ అని అంటాం. నెక్స్ట్ మనం దీని యూజెస్ ఏంటో తెలుసుకుందాం. ఈ వరి వంగడాన్ని మనం ఒక్కసారే నాటు వేస్తాం కాబట్టి విత్తనం ఖర్చు, నాటు వేసే ఖర్చు, పొలం దున్నే ఖర్చు మొదలైన ఖర్చులు తగ్గుతాయి. ఇలా పెట్టుబడి తక్కువ పెట్టి మనం దిగుబడి పొందవచ్చు. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది ఏంటంటే పంట కోసేటప్పుడు వరి కొయ్యలు కొద్ది ఎత్తులో ఉంచి మనం కొయ్యాలి. ఇలా కొయ్యడం వల్ల మళ్ళీ ఆ కొయ్యల నుండి మళ్ళీ పిలికలు వచ్చి వరి పెరుగుతుంది. ఇలా మనం 6 సీజన్ల పాటు మనం దిగుబడిని పొందవచ్చు. సో టోటల్గా దీని గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.